ఇంకెన్నాళ్ళో లేదో మరికొన్ని నెలల్లో అంటే మార్చిలోపే ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. అది త్వరలోనే ఇండియాలో కూడా అలజడి రేపవచ్చు. లక్షల మంది కలల వాహనం ఆకాశ కారు ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. దీని టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చెలరేగింది. త్వరలోనే ఫ్లయింగ్ కార్స్ వచ్చే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన ప్రయోగాలు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. చాలా వరకు కార్లో ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. వాటిలో కొన్ని విజయవంతమయ్యాయి. తాజాగా దుబాయ్లో ఒక ఫ్లయింగ్ కార్ను టెస్ట్ రన్ నిర్వహించారు. ఇది ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు కావడం మరో విశేషం. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎక్స్పెంగ్ అనే సంస్థ ఈ కారును తయారు చేసింది. ఇందులో 2 ప్రయాణించే వీలుంది. దీనికి 4 వైపులా కలిపి ప్రతి వైపు 2 చొప్పున మొత్తం 8 రెక్కలుంటాయి. మానవరహితంగా ఈ ఫ్లయింగ్ కార్ను విజయవంతంగా పరీక్షించారు. దాదాపు 90 నిమిషాల పాటు ఇది ప్రయాణించి విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ ఫ్లయింగ్ కార్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లోకి వస్తామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. గత జూలైలో మనుషులతో ఈ కారు ప్రయాణించిందని, భవిష్యత్తు ఆవిష్కరణలకు తమ కారు సాంకేతికత ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. భవిష్యత్తులో పైలట్ లేకుండానే ప్రయాణించగలిగే ఇలాంటి కార్లు మరింతగా అందుబాటులోకి వస్తాయన్నారు. అయితే దీనికి ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.